మామ నిన్నొచ్చేసి ధనుష్ అన్న ఇడ్లీ కడాయి అనే ఒక మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అయింది మామ. ఈ ఇడ్లీ కడాయి అనే మూవీ మన తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవుతుందనే విషయం చాలా మందికే తెలియదు. ఎందుకంటే ధనుష్ అన్న ముందు మూవీస్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేవి చేశారు మన తెలుగు స్టేట్స్ లో. కానీ ఈ మూవీకి ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకుండా రిలీజ్ చేశారు. దసరా రోజు కాంతారా లాంటి బిగ్ మూవీ రిలీజ్ ఉంది కాబట్టి ఈ మూవీని వచ్చేసి దసరా కంటే ముందు రోజే అంటే అక్టోబర్ 1నే నాన్ హాలిడే రోజున ఈ మూవీని అయితే రిలీజ్ చేశారు. ఎటువంటి హడావిడి చేయకుండా ఎటువంటి ప్రమోషన్స్ ఏమీ లేకుండా ఈ మూవీని వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన డే 1 వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేసింది, ఈ మూవీ హిట్ అవ్వడానికి ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మామ, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్కి వస్తే వరల్డ్ వైడ్గా 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది ఈ మూవీకి. అంటే ఈ మూవీ హిట్ అవ్వడానికి 90 కోట్ల వరకు గ్రాస్ను అండ్ 45 కోట్ల వరకు షేర్ను అయితే కలెక్ట్ చేయాలి. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన డే 1 వరల్డ్ వైడ్గా 15 కోట్ల వరకు గ్రాస్ను అండ్ 7 కోట్ల వరకు షేర్ను అయితే కలెక్ట్ చేసింది. ప్రమోషన్స్ అండ్ హైప్ అనేది పెద్దగా లేకపోయినా నాన్ హాలిడే రోజు రిలీజ్ అయిన డే 1 15 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసిందంటే చాలా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ధనుష్ అన్న మూవీస్ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసినా సరే లాంగ్ రన్ లో కలెక్షన్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ధనుష్ అని చేసిన లాస్ట్ 5 మూవీస్ కూడా అలానే జరిగింది. డే 1 నంబర్స్ తక్కువ వచ్చినా సరే ఫుల్ రన్ లో ఆ 5 మూవీస్ 100 కోట్ల పైన గ్రాస్. ఇప్పుడు ఈ ఇడ్లీ కడాయి మూవీ కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే రిపీట్ అవ్వబోతుంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ మూవీ వచ్చేసి 100 కోట్ల గ్రాస్ని ఈజీగా కలెక్ట్ చేస్తుంది అండ్ ధనుష్ అన్న కెరియర్లో మరొక 100 కోట్ల మూవీ అవుతుంది. ఈ మూవీ వచ్చేసి డే 1 15 కోట్ల వరకు గ్రాస్ను అండ్ 7 కోట్ల వరకు షేర్ను కలెక్ట్ చేసింది కాబట్టి ఈ మూవీ హిట్ అవ్వడానికి మరొక 37 కోట్ల వరకు షేర్ని అయితే కలెక్ట్ చేయాలి.